మత్స్యకారుల సమస్యలు ప్రభుత్వం వెంటనే మత్స్యకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మత్స్యకారుల సమస్యలను వెంటనే కాపాడాలి. భూ కబ్జాదారులను చెరువుల కుంటలు వెంటనే కాపాడాలి. తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన చేయడం జరుగుతూ ఉంది. ఈ ఎందుకు నిరసన అన్నప్పుడు మత్స్యకారులు చాలా అనేక సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చెరువులు కుంటలు భూ కబ్జాదారులు కబ్జా చేసి మత్స్యకారులను బెదిరించే పరిస్థితి. జిల్లాల్లో చెరువులు కుంటలు మాయమైపోతున్నాయి, కనుమరుగు అయిపోతున్నాయి. వేల కోట్ల రూపాయలకు భూ కబ్జాదారులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంతేకాకుండా మత్స్యకారులకు ప్రతి సొసైటీకి చేప పిల్లలు ఇవ్వాలి. ఇచ్చే దాంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి సొసైటీకి ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో మీరైతే ఎన్ని చేప పిల్లలు ఇస్తారో వాటి రేటు కట్టిస్తే వాళ్ళు నాణ్యమైన చేప పిల్లలు కొనుక్కొని వాళ్ళు మంచిగా ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అంతేకాకుండా మన మత్స్యకారులలోని వాడబల్జ కులం అనేక సంవత్సరాలుగా వీళ్ళు నదుల వెంటలా చేపలు పడుతూ ప్రయాణికులను అటు ఇటు దాటిస్తూ ఉన్నారు. అక్కడ బ్రిడ్జిలు కావడం వల్ల వీళ్ళ ఉపాధి పోయింది. ఇప్పుడు మత్స్య సొసైటీలలో వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. వాళ్ళకు కొన్ని ఏరియాలలో కుల సర్టిఫికేట్ కూడా ఇస్తలేరని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ 50 సంవత్సరాలు నిన్న మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. తర్వాత ఈ మృగశిర కార్తెను మత్స్యకారుల పండుగగా ఈ మంచిర్యాల జిల్లాలో కూడా జరుపుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మంచిర్యాలలో ఉండే వాడబల్జ కులాస్తులు ఈ సొసైటీలలో ప్రాతినిధ్యం లేదు. ప్రాతినిధ్యం లేకపోయేసరికి మత్స్యశాఖ నుంచి ఏమొచ్చినా కూడా వీళ్ళకు ఇన్సూరెన్స్ కానీ ఎక్స్గ్రేషియో కానీ మత్స్యశాఖ నుంచి అభివృద్ధి పథకాలు కూడా వీళ్ళకి అందడం లేదు. అదేవిధంగా వీళ్ళు సొసైటీలో ప్రాతినిధ్యం కల్పించి వీళ్ళకు లైసెన్సులు సొసైటీ కార్డులు అందించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.